ఎలా అనిపించేది మాకు అన్ని మంచి జగన్ వచ్చిన కాడి నుంచి మాకు ఆసరా డబ్బులు చేత డబ్బులు మా అబ్బాయికి అమ్మఒడి అన్ని వస్తున్నాయి. మేము జగన్ అన్నే గెలిపిస్తాం. మేము ఫస్ట్ నుంచి మా పార్టీ ఇదే. ఇంతకు ముందు చంద్రబాబు గవర్నమెంట్ లో ఏ పథకం మీకు గుర్తుంది? అసలు చంద్రబాబు మాది ఏది గుర్తులేదు, అసలు ఏది గుర్తులేదు. జగన్ అన్నే ప్రజల కోసమే జగన్ అన్న పుట్టాడు. ప్రజలను పోషిస్తున్నాడు, ప్రజలను బతికిస్తున్నాడు జగన్ అన్న. అంటే ఆడ పిచ్చిలెక్కి మైండ్ పోయింది, వాళ్ళకి మైండ్ పోయి పిచ్చిలెక్కి అటు తిడుతున్నారు. వాళ్ళు చెప్పులు పెట్టి కొట్టాలి. చంద్రబాబు అయితే అసలు ఏమి లేదు, అడుక్కుంది రోడ్డు పడి అడుక్కోవటమే. చంద్రబాబు రాడు జీవితంలో రాడు. మా జగన్ అన్నే వస్తాడు, శివన్న జగన్ అన్నే వస్తాడు. జీవితకాలం 5 పార్టీలు ఉండవు, ఏం లేదు వేస్టే. పవన్ కళ్యాణ్ అసలు కోటి కట్ట రాదు, లేదు వేస్టే, అసలు రాదు. పవన్ కళ్యాణ్ వేస్టే, మనహార వేస్టే, చంద్రబాబు వేస్టే. చంద్రబాబు వల్ల ఏమైంది? అసలు ఇన్ని పథకాలు పెట్టాడా? అయితే మాత్రం ఈయన వేసుకున్నవాడు వేసుకుంటారేమో అంతే. మేమేం మాకు జగనే, మా ఫస్ట్ అసలు జగనే. అసలు జగన్ రావాలి, నాకు మాత్రం జగన్ రావాలి. జగన్ రావాలి నేను చెయ్యి కోసేసుకుంటా అంతే. నాకు జగన్ రావాలి, నాకు అంత ఇష్టం. నాకు జగన్ అంటే ఇష్టం. నాకు ఫస్ట్ నుంచి మేము జగన్ పార్టీ. జగన్ గెలవాలి అంతే. జగనే వస్తాడు గ్యారెంటీగా. ఎన్ని వచ్చినా సరే, ఎంతమంది ఎదురైనా, జైలుకి ఏమి ఎన్ని వచ్చినా సరే జగన్ బాబే రావాలి, జగన్ బాబే వస్తాడు. అది మా నమ్మకం. మా నమ్మకం జగన్ బాబు అందరిని పోషిస్తున్నాడు. జనం కోసమే పుట్టాడు జగన్ బాబు. అది మరి వీళ్ళు పథకాలు తీసుకుంటున్నారు, తిడుతున్నారు కదా కొంతమంది. అదే మరి తిడతారు, చెప్పులు పెట్టి కొట్టాలంటలా. వాళ్ళకి మైండ్ పోయి తిడుతున్నారు అనమాట. అదే మైండ్ పోయింది వాళ్ళకి. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ జగన్ నిన్న ఆదా పాదాలని తొక్కేస్తా ఆడవాళ్ళు కాదులే. పవన్ కళ్యాణ్ సినిమాలు వేస్తున్నాయి ఆయన వల్ల. ఇది మామూలుగా ఏ వాళ్ళు కాదు. సినిమాలు డైలాగ్లను సినిమా డాన్సులు వేస్తుంది తప్పితే పవన్ కళ్యాణ్ ఏమి చేయలేదు. ఆయన ఏముంది మాకు జగన్ అన్న శివన్నేనయ్యా. మాకు ఆయనే మాకు ఇష్టం, ఆయనే గెలిపించుకుంటాము. ఆయన అంటే మాకు ప్రాణం. అది వెళ్తా జెండా తీసుకెళ్లి ఇంటి ముందు పెట్టుకోవాలి. నేను జగన్ అన్నను తొక్కేస్తా అవన్నీ జరగాలి. సినిమా డైలాగులు తప్పితే ఏమొచ్చిందయ్యా? మా అన్న మాకు ఇష్టం అయ్యా. ఆయన ఇదిగయ్యా ఇచ్చాడు. అది లేదయ్యా, కట్టాలిగా. రోగాలు రెస్టులు వచ్చినా తెలుసుకుంటా. మా అన్న మాకు బాగా చేస్తున్నాడు అయ్యా. ఆయనే గెలిపించుకుంటా. ఏం లేదయ్యా, జగన్ అన్ననే మేము గెలిపించుకుంటాం, శివన్ననే మేము గెలిపించుకుంటాం. నాకు రావాలి. జగన్ 2వ లట్టకి లేదు. శివన్న జగన్ అన్నే రావాలి. నేను ఎరువు నాకు ఇన్ని సీట్లు ఎవరికి రాలేదు. జగన్ బాబు వచ్చిన తర్వాత వచ్చింది ఇన్ని సీట్లు. ఇన్ని పదహారు జగన్ బాబు వచ్చిన తర్వాత అసలు అటు వరకు ఏమి లేదు. నేను ఎరుగుండా తర్వాత అది జగన్ బాబే వస్తాడు.